మాదేనని అర్థం. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు 90% మాకే అనుకూలం. పేదలను పరిపాలనలో భాగస్వాములను చేశాం. దళితుడిని అధ్యక్ష అని మైక్ అడిగేలా పైన కూర్చోబెట్టాం. ప్రభుత్వంలో 30% పదవులు ఎస్సీలకు ఇచ్చాం. నల్లమలలో 20 ఎకరాల్లో సేవాలాల్ పుణ్యక్షేత్రం వచ్చే ఏడాది జయంతి వేడుకలు అక్కడే నిర్వహిస్తాం. ప్రతి తాండాకు బీటీ రోడ్లు, సోలార్ పంపు సెట్లు మంజూరు. సంతోష్ సేవాలాల్ జయంతి వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి నేనే రాజు నేనే మంత్రి అని తాము చెప్పిన విషయాన్ని కొందరు వేరే విధంగా అర్థం చేసుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తాము పాలకులం కాదని సేవకులమని, ఈ విషయాన్ని తాను ఏనాడో చెప్పానని తెలిపారు. తాను పాలకుడిగా ఎప్పుడు ప్రవర్తించలేదని, సేవ చేయడానికి ప్రజలు తనకు అవకాశం ఇచ్చారని స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్ లోని బంజారా భవన్ లో జరిగిన సంతోష్ సేవాలాల్ 287వ జయంతి వేడుకలో సీఎం పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి నేనే, మున్సిపల్ మంత్రిని నేనే, అందుకే ఎన్నికల్లో గెలుపోవడంలో నాదే బాధ్యత అని చెప్పాను. మున్సిపల్ ఎన్నికల్లో 90% ఫలితాలు మాకు అనుకూలంగా వచ్చాయి. ఇవి మా పనితీరుకు గీటురాయి. ఈ విషయం కొందరికి అర్థం కాదు. అర్థమైనా స్వీకరించే గొప్ప మనసు వాళ్ళకు లేదు. అందుకే